నేను చెన్నైలో ఉండేవాడినండి. ఐ వాస్ వర్కింగ్ ఇన్ టీసీఎస్. లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యాను. విజయవాడ నాకు నేటివ్ ప్లేస్ కాదు. బట్ ఐ థాట్ ఆఫ్ మా రిలేషన్ గురించి ఇక్కడికి రావాలనుకున్నాను. వచ్చినప్పుడు ఒక 4-5 అపార్ట్మెంట్స్గా గేటెడ్ కమ్యూనిటీస్ చూశానండి. అన్నిట్లోకి నాకు ఏ విధంగా చూసుకున్నా ఇది చాలా బాగా నచ్చింది. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్స్ వెరీ క్లోజ్ టు బెంచ్ సర్కిల్. ఇంత దగ్గరగా ఇంత పెద్ద కమ్యూనిటీ సిటీ లోపల నాకు కనపడిన వాటిలో ఇది బాగుంది. హాస్పిటల్స్ కానీ పిల్లల స్కూల్స్ కానీ ఆల్ అరౌండ్ వెరీ క్లోజ్ బై ఉంది కదా, నాకు బాగా నచ్చింది ఇది. అందులో ఇది ఒక 240 అపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఇందులో 4 బ్లాక్స్ ఉన్నాయి. 2 బెడ్రూమ్ నుంచి 4 బెడ్రూమ్. అన్ని విధాలు బాగా అనిపించింది. ఈవెన్ కన్స్ట్రక్షన్ కానీ చూశాను నేను. నాకు అన్ని విధాలు నచ్చిందండి. ఈవెన్ ద ప్రైస్, ఇఫ్ ఐ వాంట్ టు సే అబౌట్ ద ప్రైస్, దిస్ ద బెస్ట్ ప్రైస్ వాట్ ఐ ఫెల్ట్. ప్లస్ వీ హ్యావ్ ఏ సాయిబాబా టెంపుల్ ఉందండి ఇన్సైడ్, మీరు కూడా చూడండి. ఆల్మోస్ట్ మేము 3 times పూజలు చేయిస్తాము. కల్చరల్ కానీ డివోషనల్గా కానీ ఇప్పుడు మొన్ననే రీసెంట్గా నవరాత్రులు 11 రోజులు చాలా బాగా గ్రాండ్గా చేసాము. దాని ముందు గణపతి పూజ చేసాము. శ్రీరామనవమి కానీ అన్నీ ఉన్నారు. సో టు బి ఫ్రాంక్ అనఫ్ వీ హ్యావ్ అందరూ ఉన్నారండి. అన్ని రిలీజియస్ వాళ్ళు ఉన్నారు. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, మేము ఉన్నారు. మీరు యూ డోంట్ ఫైండ్ ఎవరు వస్తున్నారు ఎవరు రారు అనేది ఏం లేదు. అందరూ వస్తారు, అందరం కాంట్రిబ్యూట్ చేసుకుంటాము అన్ని విధాల. అసలు ఆ తారతమ్యాలు ఏం లేకుండా చాలా బాగుంది.